కూటమి ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేకనే వైసీపీ నీచపు రాజకీయాలు చేస్తోందని జనసేన నేత సందు పవన్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతోనే ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కులాల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ వైఖరి మారకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని హెచ్చరించారు. పులి బొమ్మ కనపడుతుందా? ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ తెల్లటి కాగితం లాంటి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దుర్మార్గమైన పార్టీ, ధృతరాష్ట్రుడు లాంటి ఒక నరకాసురుడు జగన్మోహన్ రెడ్డి ఇందులో పులుందని చెప్పి అమాయకమైన ప్రజల్ని నమ్మబలుగుతా, బెదిరిస్తా ఉన్నాడు, కక్ష తీర్చుకుంటా ఉన్నాడు, అధికారం పోయిందని చెప్పని ప్రజల మీద విషం చిమ్ముతా ఉన్నాడు. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఇందులో ఎలా అయితే పులి లేదో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో, రైతుల కార్యక్రమాల్లో రైతులు ఉండరు, నిరుద్యోగుల కార్యక్రమాల్లో నిరుద్యోగులు ఉండరు, యువత కార్యక్రమాల్లో యువతలు ఉండరు. మరి ఎవరుంటారు? కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అసాంఘిక కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, మరీ ముఖ్యంగా 5 రూపాయల పేటిఎం కోసం ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మీ యొక్క రాజకీయ కుయుక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం మిమ్మల్ని, మీ ఆటల్ని ఇక్కడ సాగనివ్వం. ఎందుకనంటే మేమందరం ఈ చేతి పిడికిన వేళ్ళు ఎలా అయితే కలిసికట్టుగా ఉన్నాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళం ఇదే మాదిరి కలిసికట్టుగా ఉండి మిమ్మల్ని ఈ రాష్ట్రం